గోవు కనపడితే పరమ పవిత్రం, కొన్ని కొన్ని కనపడితే ప్రదక్షిణం చేయమన్నారు. అటువంటి వాటిలో ఒకటి గోవు. గోవుకి ప్రదక్షిణం అంత గొప్పది. కాబట్టి సంతాడ్యానతుపాదీన, ఏ కారణం చేత కూడా నీ వలన రెండు అపచారములు జరగకుండా చూసుకో. ఎప్పుడూ కూడా కాలితో ఆవుని తన్నకు. సంతాడ్యానతుపాదీన గవాం మధ్యే నచ వ్రజేత్, గోవులకు మధ్యలోంచి ఎప్పుడూ కూడా నడిచి వెళ్ళకు. ఆవులు పక్క నుంచి నడిచి వెళ్ళు. గవాం మధ్యే నచ వ్రజేత్ మంగళాయతనం దేవ్య తస్మాత్ పూజ్యా సదైవహి. మీరు ఏ సమయంలోనైనా సరే దేవాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకుందామంటే అవకాశం లభించకపోవచ్చు. ఎందుకంటే ఎవరికో ఏదో ఆపద వచ్చిందనుకోండి, అర్ధరాత్రి మీరు దేవాలయంలోకి పరిగెత్తుకుని వెడతానంటే సాధ్యం కాకపోవచ్చు. కానీ